ఇది ఉద్యమాలకు పెట్టింది పేరు. మొట్టమొదటి కరీంనగర్ జిల్లా నుంచి స్టార్ట్ చేద్దాం. ఒక కేసీఆర్ పిలుపునిస్తేనే, ఇన్ఫర్మేషన్ ఇస్తేనే భూమికి పగల ఆకాశం ఇది మందిరం చూస్తే ఎక్కడా చెక్కు చెదరలేదు. ఈరోజు టీఆర్ఎస్ పార్టీ బలం, కేసీఆర్ బలం. అందుకే ఎక్కువ సమయం తీసుకోను. ఈ రోజు అన్నచ్చిండు మరొక్కసారి తెలంగాణలో కరీంనగర్ భూమి బద్దలైనట్టు ఈ రోజు కార్యకర్తలందరూ వచ్చింది. చెక్కు చెదరలే, అభిమానం చెక్కు చెదరలే, ఇంకా పెరిగిపోయిన దానికి నిదర్శనమే ఈ రోజు ఈ యొక్క హాల్ చుట్టూ కూడా వేలాది మంది వచ్చారు. సోదరులారా, మరి కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చింది, నేను ఎక్కువ విమర్శించా. ఒక అవకాశం ఇస్తే రామన్న అవకాశంతో ఒక్క కథ చెప్తా, ఒకటే కథ, చిన్న కథ చెప్పన్నా, ఒకటే కథ చెప్తా, మీరు కాకుండా చెప్తా. ఒక రోజు ఒక 2 నిమిషం కథ అయిపోయినాక ఈ బక్కకే ఒక గొప్ప ప్రాజెక్ట్ స్టార్ట్ చేసిన పేరు చెప్ప, మన కేసులు పెడతారు. అది మన రామాన్ని ఇచ్చిండు, గొప్ప కరీంనగర్ జిల్లాకు గొప్ప ప్రాజెక్టు. టెండర్లు పిలిచడం, తెలంగాణ రాష్ట్ర సమితి కేసీఆర్ ఉన్నప్పుడు స్పీడ్గా ఉరికింది. బ్రిడ్జిలు కట్టినాము, రివర్ ఫ్రంట్ కట్టినాము, లైట్ కలిగినాయి. తెలంగాణ టీఆర్ఎస్ గవర్నమెంట్ పోయింది, పోయినాక స్విచ్ ఆఫ్ చేసినట్టే లైట్లు ఆఫ్ అయినాయి. కేబుల్ బ్రిడ్జ్ కథం చేసిర్రు, రివర్ ఫ్రంట్ కథం చేసిర్రు. నేను మెల్లగా గుసగుస కాంట్రాక్ట్ పిలిచి ఏందా కేసీఆర్ ఉన్నప్పుడు బాగా స్పీడ్గా నడిపించినావు, మరి కాంగ్రెస్ రాగానే ఆగిపోయినవి ఎందుకు అంటే, సార్ ఏం చెప్పాలి, ఒక్కలా ఇద్దరా ముగ్గురా అని ఒక కథ చెప్తా సార్ అన్నాడు. ఏం కథనే అన్న, ఊళ్ళలా కట్టెల మోపు ఎత్తుకుంటారు, కట్టెల మోపులు పొయ్యి వండుకున్నందుకు ఊళ్ళలా చదువు రాదాలకు ఓ ఆడమే కట్టెలు, మొగానే కట్టెల మోపుకి ఎత్తుకుంటూ వస్తాడు ఇంట్లో వంట కోసం. ఒక చెక్ పోస్ట్ పెట్టినారా, వీడు ఉత్తగా ఎత్తుకపోతాండ్రా ఈ కట్టెల మోపు, కాంగ్రెస్ గవర్నమెంట్ అయితే ఉత్తగా ఎత్తుకపోతారా అని. ఆగు అని, ఏందవా రోజు కట్టెల మోపు ఎత్తుకపోతున్నావు కదా, మాకు 100 రూపాయలు ఇవ్వాలి నువ్వు రోజు కట్టె మోపుకు. అరే సరే, ఈ కట్టె మోపుకు సార్ చదువురాణంలో తిండికి బతుకుతున్నాం, కేసీఆర్ ఉన్నప్పుడు మేము తిన్నంగానికి 100 రూపాయలు ఇవ్వాలి అడగంటే, నేను పెద్ద లీడర్ను, కట్టె మోపుకు 100 రూపాయలు ఇవ్వన్నాడు. సార్ అని కట్టె మోపుకు 100 రూపాయలు ఇచ్చి రోజు ఎత్తుకొని పోతుంది. ఇది ఇంకో పెద్ద ఆయన చూసిండు, మందు పేరు చెప్ప, అరే ఉత్తపుణ్యానికి 100 రూపాయలు ఇచ్చుకుపోతాడు, మరి నేను కూడా పెద్ద లీడర్ అని చెప్పి నేను కూడా దుకాణం పెడతా అని చెప్పి ఈయనకన్నా ముందు ఇంకొక చెక్ పోస్ట్ పెట్టిండు. చెక్ పోస్ట్ పెట్టినాక చేదావిగా పొద్దున కట్టెల మోపు ఎత్తుకొని వస్తాంది. ఏ ఆగువాను, అవో ఏం సార్ కొత్త కనబడతాను నువ్వు, లేదు నువ్వు కట్టె మోపుకి 50 రూపాయలు ఇవ్వాలి నువ్వు. అరే గట్టేదా సార్, అటు పెద్ద సార్ ఉన్నాడు, రోజు ఇస్తానా ఖుషిగా పంపిస్తాడు అంటే, ఆయనకన్నా పెద్ద సారు నేను, మా కాంగ్రెస్ పై గట్లే ఉండే ఆయనకి పెద్ద సారు, నువ్వు నాకు 50 రూపాయలు ఇచ్చే చాలు, ఎవడాపడి పోన్నాడు. అరే ఇది మంచుకున్నది కదా, దానికి 100 రూపాయలు ఇవ్వాలి, ఇక్కడ 50 రూపాయలతో అయిపోయిందని చెప్పి 50 రూపాయలు ఇచ్చేస్తుంది. మరి వాడాడుతో ఎట్లా సార్ అంటే, శివుని చేతిలో త్రిశూలం లెక్క ఒక కాగితం రాసిస్తా అని ఒక కాగితం రాసిస్తాడు. బ్రహ్మను రాసి జేబులో పెట్టుకోపో, నేను ఎవ్వరు అడిగాడు పోయా నువ్వు పో అంటాడు. చిట్టి పెట్టుకొని గాలి దగ్గర వచ్చుకొని కట్టె బొక్క ఉందంటే మళ్ళీ ఆపుతాడు. అరే అక్కడ 50 రూపాయలు ఇచ్చాడు, ఇక్కడ పెద్ద సార్ అంటే సార్ ఆయనకు ఇచ్చిన మళ్ళీ నువ్వెందుకు అడుగుతున్నావు, ఇగో కావద్ద చిట్టి చూడు చూస్తే గజగతం అనుకుతావు నువ్వు అన్నది. ఆ చిట్టి తీసి ఆయనకి ఇస్తాడు. వాళ్ళు ఏం రాసింది చెప్పన్నా, ఏం రాసింది, నాది నేను తీసుకున్నా, నీది నువ్వు తీసుకోపో అని రాసిచ్చున్నాడు. అంటే 100 రూపాయలు 150 అయింది, ఒకడో ముగ్గురు అయినరు, ఒక వర్క్కు 4 పిప్పి పిండాడుతుంది సార్, నేను ఏం వర్క్ చేయాలని చెప్పే పరిస్థితి ఈరోజు కాంగ్రెస్ పార్టీ హయాంలో ఉన్నదంటే, దోపిడీకి మారు పేరు ఈరోజు కాంగ్రెస్ ప్రభుత్వం ఉన్నది, దోసుకుడానికి మారు పేరు ఈరోజు. ఆ రోజు కేసీఆర్ హయాంలో ప్రజలు ఎట్లా బతకాలో అట్లా బతుకుతే ఈరోజు కాంగ్రెస్ పరిపాలనలో పీల్చి పిండాడుతుంది. అందుకే ప్రజలందరూ మళ్ళొకసారి మన వైపు చూస్తున్నారు, మనం కోరుకుంటుంది సార్, ఎప్పుడు 3.5 సంవత్సరాలు కంప్లీట్ అవుతుందా, మళ్ళీ ఎప్పుడు మన రాజరికం రావాలా, ఎప్పుడు ప్రజలు సంతోషంగా ఉండాలని చెప్పేసి ఈరోజు ప్రజల పక్షాన ఉన్నది. అందరికీ మీ అందరికీ పేరు జై తెలంగాణ.